హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజేనిస్ లైఫ్ జర్నీ. సో ఈ రోజు మనవరాలతో కలిసి మండి చేయబోతుంది. ఆ మండి చేయాల్సింది నేనే, సో నన్ను ఫాలో అయిపోండి. సో దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు చికెన్. సో మేము గట్టిగా మండి చేద్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి థై పీసెస్ కొట్టించుకొచ్చాము. నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, ఆనియన్, ఇంకా బాస్మతి రైస్, ఇన్స్టాంట్ డిమార్ట్ బాస్మతి రైస్ అప్పుడే తీసుకొచ్చారు మనవరాలు అమ్మమ్మ కలిసి. సో పసుపు, ఉప్పు, కారం, పెరుగు, ఆయిల్, ఎగ్స్ అండ్ ఫ్రెష్ కొత్తిమీర. సో ముందుగా మనం చికెన్ ని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. కొంచెం పెరుగు గ్రేవీ కోసం, ఉప్పు మొత్తానికి సరిపడా కాబట్టి 1 స్పూన్ వేసుకున్నాం, మొత్తం 1.5. ఎందుకంటే కావాలి మళ్ళీ మనకు తక్కువైనా వేయాలి, ఎక్కువైతే బాగుంటుంది. సో పసుపు నేను కొంచెం వేసుకున్నాను ఎందుకంటే నాకు టేస్ట్ నచ్చదు. అమ్మాయికి ఆరోగ్యకరమైన హెల్దీ హ్యాబిట్స్ అన్ని నచ్చవు అన్నమాట. కారం ఎక్కువ వేసుకుంటాం. మండీలు ఇంకేం నచ్చుతాయి, రెడీమేడ్ బిర్యానీ, కబాబ్లు అలాంటివి నచ్చుతాయి అన్నమాట. గరం మసాలా కానీ వాటిలన్నిటికన్నా మా అమ్మాయి చేస్తేనే బాగా ఉంటది. బయట కొనుక్కునే టేస్ట్ కన్నా బయటే ఉంటది. మా అమ్మాయి బాగా తెచ్చుతుంది బయట కొనుక్కున్నట్ల కన్నా. మా అల్లుడు గారు పెద్ద పెద్ద మండీలకి వెళ్తారు ఆఫీసులో వాళ్ళ ఫ్రెండ్స్ తో కొలీగ్స్ తో పాటు. అప్పుడు మేము కూడా వస్తామంటే అక్కడ ఎందుకు ఏం బాగోవు, మీ అమ్మాయి చేసి పెరుగన్నం అయితే చాలా బాగుంటది, అయితే ఏం చేసి బాగోవు అంటారు. సో ఇప్పుడు లవ్ విత్ హ్యాండ్స్ అన్నమాట, మొత్తం కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్స్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ వీ విల్ నాట్ యాడ్. ఫుడ్ కలర్ హెల్త్ కి మంచిది కాదు, అందుకే మీరు కూడా వేసుకోవద్దు. చూడు, అరే నీ అగ్గి సొంటే పడిద్దిరా, మిగతా బాడీ పడదు. చూడు చూడు, నువ్వు కూడా నటిస్తున్నావు ఇక్కడ. సో నిమ్మకాయ కూడా కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే నిమ్మకాయ వేసుకోవడం వల్ల ముక్కలు పీసెస్ అవ్వకుండా వస్తుంది అంట. నేను ఎక్కడ ఒకసారి చదివాను, ముక్కలు బాగా పీస్ పీస్ అయిపోకుండా కొంచెం గట్టిగా క్రంచీగా అలా వస్తాయి అనమాట. వేగిన తర్వాత విడిపోకుండా ఉంటది. కొట్టేసుకుంటావు అమ్మా గరిటి. మా మనవరాలు కూడా గరిటి తిప్పిద్దంటండి. అదిగో తిప్పమ్మా, తిప్పు. నెత్తికెళ్ళి కొట్ట మాట గాలి. సో మేము కొంచెం జీడిపప్పు కూడా నానబెట్టిన ఆ పేస్ట్ కూడా కలిపి బాగుంటుంది, అది గ్రేవీలో యాడ్ చేద్దాం. ప్రస్తుతానికి ఇది మ్యారినేషన్ మాత్రం. సో చూసి 10 minutes ఆల్రెడీ వీటికి గార్డులు పెట్టేశారు. మా మనవరాలతో ఇంకా మోర్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సిగ్గేసో ఉందండి మా మనవరాలకి. మసాలా అంతా ముక్కలు పట్టేలా కలిపేస్తాం. ఏమిటి మీరు పాటలు పాడుతున్నాను? అమ్మమ్మ. సో లివర్ కూడా చేసేస్తున్నాను. అమ్మమ్మ సో ఇది ఎంత బాగా ముక్కలు పట్టేలా కలుపుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది. సో ఈ మ్యారినేషన్ చికెన్ ని 1 hour 2 hours మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చేసుకున్నా చాలా బాగుంటుంది. ఇన్స్టాంట్ గా చేసుకున్నా కూడా బాగుంటుంది.
ఇది మ్యారినేషన్ వీడియో. ఎగ్ కూడా వేయొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్. మరి ఎగ్ ఏం చూపించావు? ఎగ్తో మైనీస్. మైనస్ కూడా మా అమ్మాయి బాగా చేస్తుందండి. ఒకసారి మేము మండీకి వెళ్ళాము. ఏం మండి ఇది? ఆల్ఫా మండీకి వెళ్ళాము. అక్కడ ఇచ్చారు మైనీస్. ఫస్ట్ సారి నేను అక్కడే చూసాను అనమాట. నాకు కానీ ఏం నచ్చలేదు. తర్వాత మా అమ్మాయి ఇంట్లో చేసిందండి మైనీస్ అని, అది చాలా బాగుంది. సో ఆ రెసిపీస్ కూడా మీకు కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్, ఒకదాని తర్వాత ఒక వీడియోస్ వస్తూనే ఉంటాయి. మైనీస్ కూడా ఈ రోజే ఎప్పుడు నాకు మధ్య పని. సో హాయ్ గైస్, లొకేషన్ చేంజ్. సో బాండి పెట్టుకుని హైలో పెట్టాను. కొంచెం గీ వేస్తున్నాను, కొంచెం చాలు. ఇందాక యూజ్ చేసిన ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే యూజ్ చేస్తున్నాను. మీ అమ్మాయి చూడు. ఇక్కడ మాకు ఏ సౌండ్లు వస్తున్నాయండి, మీరు పక్కకి వెళ్ళి. సో బిర్యానీ సరుకులు. మరి దీని పేరు ఏది ఉంటుందమ్మా? జాజి పువ్వు అంట. జాజి పువ్వు అంటక్క. ఇదేమో స్టార్ అనాస్ అంటారు. ఇది చెక్క, కొంచెం కసూరి మేతి తీసుకున్నాం, నల్ల జీలకర్ర, అండ్ ఇది వచ్చేసి జాజికాయ. లవంగాలు మేము చాలా తక్కువ వేసుకుంటామండి, ఎందుకంటే మా డాడీకి నచ్చదు. జాపత్రి కూడా ఉందండి. అది ఎక్కడ ఉందండి అమ్మ? ఇది ఏంటమ్మా మరి? అయ్యో కాయలు మొన్నకి కొట్ల ఏదో చెప్పారు. అయ్యో కాయలన్నీ కలిపి వేస్తున్నామండి. వీటిలన్నిటికి కలిపి బిర్యానీ సరుకులు అంటారు. మొన్న అన్నయ్య అని చెప్పాడు కానీ పేరు మర్చిపోయాను. సారీ అండి, సారీ. సో ఇవి కొంచెం ఫ్రై అవుతుంది. వెంటనే కొంచెమే ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే గ్రేవీ కోసం. అండ్ పచ్చిమిర్చి కూడా, కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా ఇప్పుడు కొంచెం వేసుకోవచ్చు, ఎండింగ్ లో కూడా కొంచెం వేసుకోవచ్చు, మళ్ళీ ఫ్లేవర్స్ వస్తాయి. ఈ స్టేజ్ లో కొంచెం పసుపు, ఇలా వేగుతున్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, ఆల్రెడీ మనం మ్యారినేషన్ దాంట్లో వేసాం కాబట్టి ఇది గ్రేవీలోకి సరిపడాగా కొంచెం వేసాను. కారం, మసాలా కారం మొత్తం అన్ని కలుపుకోవాలి. వాట్ యు వాంట్? మసాలా డబ్బా తెచ్చాను. పొడి మసాలానా? పైన పెట్టలేదు, ప్యాన్ పైన ఉన్నట్టుంది అమ్మవాళ్ళ. సో ఈ స్టేజ్ లో కొంచెం కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తానండి కూరలో, లేదంటే ఎక్కువ ఎలానో ఉంటుంది, నాకు నచ్చదు. ఇది కొంచెం వేస్తున్నాను. ఇది కూడా మీరు కావాలంటే మ్యారినేట్ చేసేటప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకు నచ్చింది. నేను అదంతా ఏం చేస్తాం? అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి ఫ్రిడ్జ్లో దాచుకోవాలి ఫ్రెండ్స్, తర్వాత ఇంకేమైనా కూరలు వేసుకోవచ్చు. సో ఈ ఫ్రై అయింది. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, కానీ హై ఫ్లేమ్లో త్వరగానే అయిపోయింది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న రైస్
కొంచెం పెద్దగా ఉండే మూకుడే తీసుకోవాలండి. ఇది వీడియోలో తక్కువ కనిపిస్తుంది కానీ చాలా పెద్ద మూకుడు అన్నమాట. అబ్బా, సో మనం కలుపుకున్న మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేస్తున్నాం. గ్రేవీ మిశ్రమం తెలుగురా ఉందమ్మా. ఇది మూత పెట్టాలా? ఎక్కువ మంట పెట్టాలా? తక్కువ అంటే ఈ మరి మసాలాలు ఇట్లా పట్టాలి ముక్కలకి. విడిగా ఇవి తీసేసి కూడా స్టీమ్ పెడతారు, కానీ అలా అయితే ముక్క రబ్బర్లా వస్తుంది. అందుకే ఈ ప్రాసెస్ నేను తీసుకున్నాను. మూత పెట్టేట్లయితే మూత పెడుతున్నాను ఫ్రెండ్స్, కొంచెం మగ్గాలి. సీ యూ లేటర్. చెప్దాంలే. రెడీగా? సో బోన్ నుంచి పీస్ సపరేట్ అవుతుంది. సో ఈ స్టేజ్ లో ఈ పీసెస్ ని తీసేసుకోవాలి బయటికి. అంతేనా ప్రాసెస్? ఇంకా వస్తుంది. సీతాలు మా అమ్మ గానా బజానా కూడా వినండి ఫ్రెండ్స్ మధ్యలో. సో ఈ గ్రేవీ ఉంది కదా, సో దీంట్లోనే మనం రైస్ అన్నది పెట్టుకుందాం. మంట హై ఫ్లేమ్ లో పెట్టాను. కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఈ పక్కన గీలో జీడిపప్పు ఇంకా బాదం పప్పు కూడా ఫ్రై చేస్తున్నాను. దాన్ని పేస్ట్ చేస్తావా? పేస్ట్ పక్కన పెట్టుకుంటున్నాను. సో ఈ గ్రేవీలోకి నేను 5 గ్లాసెస్ ఆఫ్ బియ్యం తీసుకున్నాను. 5 గ్లాసెస్ వాటర్. 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇందులో ఆల్రెడీ పోసి పెట్టుకున్నా, అది పోసేస్తున్నాను. సో వాటర్ బాగా మరిగినాక రైస్ వేసుకుందాం. సో ఈ లోపల ఈ పీసెస్ ని ఏం చేయాలో చూద్దాం. అయిపోయిందా? సో ఇంకో పెనం తీసుకుని దాని మీద ఆయిల్ వేస్తాను. నేను కొంచెం గీ వేస్తున్నాను టేస్ట్ కోసం. సో గీ కూడా బాగా వేడిగా అయింది. సో కరివేపాకు, నెక్స్ట్ దీన్ని తవా ఫ్రై లాగా. సో మండీలో పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది వరకు మెయిన్. నేను ఇవి పీసెస్ ఇందులో వేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే రైస్లోకి బాగుంటుందని. ఇంకే గాయస్, జాగ్రత్త. చిల్లి రైస్ కదా బాబు. సో నీళ్ళు మరుగుతున్నాయండి, ఇందులో రైస్ వేసేస్తున్నాను.
సో ఇందాక చేసిన గ్రేవీలో కొంచెం గ్రేవీ కూడా వేసేసాము. ఈ రైస్ ఉడికేదాకా మనకి దీంతో పని ఏం లేదు. మూత పెట్టేసుకొని ఉడికించుకోవడం. సో ఈ పక్కనేమో చికెన్, బయట తీసిన చికెన్ తవా ఫ్రై చేస్తున్నాము. సో మండీలోకి ఇలా ఫ్రై చేసిందే బాగుంటుంది. బయట అయితే హోటల్లో అన్నిట్లో అయితే కలరు అన్నీ వేస్తారు కాబట్టి రెడ్ కలర్లో ఉంటుంది. మనది ఇది న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కాబట్టి న్యాచురల్ కలర్లోనే ఇలాగా ఉంది. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. పటాటు బట్టి పెట్టేసి బాగుందా? బాగుంది. అప్పుడే టేస్ట్ కూడా చూసేస్తున్నామండి, చాలా బాగుంది. నేను తినా జాగ్రత్త, చెగ వచ్చింది. మనం ఇందాక ఫ్రై చేసుకున్నా ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పులు, బాదం పప్పులు ఇట్లా పైనుంచి ఇలాగ డెకరేషన్ చేసుకోవాలి. వావరా కొత్తిమీర, కరివేపాకు. వేడి వేడి మండీ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఇప్పుడు ఎలా ఉందో చెప్తాను. నిజంగా బంపర్లో మైనస్లో మంచి పెట్టు. ఎలా ఉంది? నిజంగానే చాలా బాగుంది. ముక్కలు కూడా ఇట్లా బాగా ఫ్రైగా ఎగినాయి, బాగా క్రిస్పీగా బాగున్నాయి. మైనస్లో ముంచుకునేది.